కూలర్స్ వెల్కమ్ టు కొంచెం సినిమా. ఏంటి ఫస్ట్ ఏదో ట్రై చేశాను, కొంచెం బాగుంటే మీరు కామెంట్స్లో చెప్పండి. మనకంత హెయిర్ లేదులే. యాక్చువల్గా 2 మూవీస్ చూడడం జరిగింది. మ్యాటర్ ఏంటంటే వార్ 2కి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను, ఖచ్చితంగా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఏదో సోది దొబ్బారు కదా, ఎక్కువ బాలీవుడ్ ఫిలిం కాదు, టాలీవుడ్ అని. ఇట్స్ కంప్లీట్లీ బాలీవుడ్ ఫిలిం ఓన్లీ అనిపించింది. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఎన్టీఆర్కి ఒక టైప్ ఆఫ్ సౌండ్ పెడతారు అబ్బా, టైగర్ రోరు. అది మరీ ఆడ్గా అనిపించింది. ఒకసారి పెడితే ఓకే, ఇంకదే పనిగా పెడతారనమాట. సో థింగ్ అనమాట. అంటే నేను ఎక్స్పీరియన్స్ నాకు చూసినప్పుడు నాకు అలా అనిపించింది. ఆ సౌండింగ్ పెద్ద నాకు ఎక్కలేదనమాట చెప్పాలంటే. వార్ 2 డైరెక్టెడ్ బై అయాన్ ముఖర్జీ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ అని నేనైతే ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే స్టోరీ వైజ్ ఏదో బ్యాక్ స్టోరీ కానీ ఏదో స్టోరీ బిల్డింగ్ బాగానే చేశారు, బట్ ఎమోషన్స్ అయితే అసలు ఎమోషన్సే లేవు. ఎమోషన్స్ ఏదో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా బాండింగ్ మంచి ఇది ధూమ్ధామ్ అది ఇది అన్నారు కానీ అంత లేదు. ఇట్స్ కంప్లీట్లీ బాలీవుడ్ ఫిలిం అనిపించింది. యాక్షన్ సీన్స్ సూపర్బ్ ఉన్నాయి, ఇద్దరు యాక్టింగ్ ఆసమ్. డ్యాన్స్ నెంబర్ అయితే బట్టలు జించేసుకోవచ్చు. మీరు కేవలం డ్యాన్స్ నెంబర్కి థియేటర్కి వెళ్ళినా సరే సాటిస్ఫై అయిపోతారు. బట్ ఏంటంటే తెలుగు బాలీవుడ్ సాంగ్ తెలుగులో కాబట్టి ఆబ్వియస్లీ అంత పసలేదు. అయినా సరే ఇద్దరు డ్యాన్స్ అలా చూస్తూ ఉంటే ఒక మంచి వైబ్ వచ్చిందనమాట. మనం కూడా వెళ్ళి డ్యాన్స్ చేసేయాలన్నంత ఊపు వచ్చింది. ఆబ్వియస్లీ దోస్ ఆర్ బిగ్గెస్ట్ డాన్సెస్ ఆఫ్ ద టాలీవుడ్ అండ్ బాలీవుడ్. ఆల్ ఇండియాలో వాళ్ళిద్దరూ మంచి డాన్సర్స్. ఆ డ్యాన్స్ నెంబర్ అయితే బాగా పోర్ట్రేట్ చేశారు, బాగా కనిపించింది. అండ్ మోర్ ఓవర్ యాక్టింగ్ గురించి అయితే నా ఎన్టీఆర్ అని గురించి చెప్పక్కర్లేదు. బేసిక్గా నాకు కొంచెం టెంపర్ వైబ్స్ అయితే కొట్టినాయి. అంటే టెంపర్ రేంజ్ అని కాదు కానీ టిపికల్లీ ఎన్టీఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెంపర్ ఎలా ఉంటాడో ఆ టైప్లో ఆ కేటగిరీలోకి వస్తుంది. అండ్ ఆల్సో మెయిన్ అరవింద్ సమేత బాడీ అయితే మనకు ఆల్రెడీ అందరూ ట్రైలర్లో చూసి ఉంటారు కదా, ఆ బాడీ అయితే కనిపించింది. నాకైతే నచ్చింది. ఏదైతే యాక్టింగ్ పరంగా కానీ ఈ డ్యాన్స్ నెంబర్ కానీ ఏదైతే ప్రామిస్ చేశారో అదైతే సాటిస్ఫైడ్. చూడకూడదా థియేటర్లో అంటే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే 2 బిగ్ స్టార్స్ ఆన్ ద సేమ్ స్క్రీన్. అండ్ ఆల్సో వాళ్ళని తక్కువ చేయడం కాదు, ఎక్కువ చేయడం కాదు, ఇద్దరిని బాగా చూపించారు. ఆబ్వియస్లీ కొంచెం రితిక్ని కొంచెం పెట్టారు, అదే నాకు మెయిన్గా నచ్చలేదేమో. అండ్ కూలీ డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్, మోస్ట్ యాంటిసిపేటెడ్. అండ్ అసలు లోకేష్ అండ్ అనిరుద్ధ్ ఏం కనెక్షన్ ఉందో తెలియదు కానీ వాళ్ళు ఇద్దరు కాంబినేషన్ ఏదన్నా హిట్టే పక్క. అండ్ ఆల్సో ఏంటంటే మ్యూజిక్ చాలా నచ్చింది నాకు. ఏదైతే ఫ్యాన్స్కి కావాలో ఆ స్టఫ్ ఇవ్వాలబ్బా. ఇప్పుడు వార్ 2లో అదే మిస్ అయింది. లైక్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ కానీ నాట్ దట్ గ్రేట్ అనమాట. అవి కూలీలో చూసాం. అంటే బేసిక్గా సినిమాకి ఇప్పట్లో సౌండ్ మేక్స్ మోర్ ఇంపాక్ట్ అనేది మనకు అందరికీ తెలిసిందే కాబట్టి అది వార్ 2లో మిస్ అయింది. కూలీలో అది ఉంది. ఏదైతే ఎలివేషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి, సాంగ్స్ బాగా వర్కౌట్ అయినాయి. స్టోరీ పరంగా వచ్చేసరికి రొటీన్ బ్యాక్డ్రాప్ స్టోరీ, అది మీరు అందరూ ట్రైలర్లో కూడా చూశారు, బట్ కొత్తగా చూపించారు. అండ్ మోస్ట్లీ ఏదైతే పాస్ట్ తీసుకెళ్ళి చూపిస్తారా ఫేస్ వర్కౌట్ అయింది అబ్బా బాబు. నిజంగా ఫస్ట్ టైం నేను చూస్తున్నా. అంటే డిఏజింగ్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ బుస్ అయింది. చిరంజీవి గారు కానీ తలపతి విజయ్ కానీ వీళ్ళందరిది పోయింది ఆల్మోస్ట్. బట్ రజనీకాంత్ ఈజ్ నాట్ దట్ బ్యాడ్, గుడ్ ఉన్నారు. నిజం చెప్పాలంటే బాగుంది, స్క్రీన్ మీద చూడడానికి బాగా అనిపించింది. అండ్ ఆల్సో స్టోరీ వైజ్ ఒక మంచి స్టోరీయే తీసుకొచ్చారు. సత్యరాజ్ గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. శృతి హాసన్ అయితే యాప్ట్ చేసింది. ఒక సీన్ ఉంటుంది నాకు అక్కడ, ఎమోషన్ సీన్ ఒకటి ఉంటుంది. కమల్ హాసన్ వాళ్ళ డాక్టర్లా అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం యాక్టింగ్ పరంగా చూసుకుంటే. ఇవన్నీ ఏంటంటే లైక్ ఫ్యాన్స్కి ఏదైతే కావాలో, ఏదైతే స్టోరీ ఉండాలో, ఏదైతే మ్యూజిక్ కావాలో, ఏదైతే సాంగ్స్ కావాలో అది ఎప్పుడు పడాలి, ఏ టైం పడాలి, ఫైట్ సీన్స్ ఎప్పుడు పడాలి, ఎలా పడాలి అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఉపేంద్ర గారి గురించి అయితే క్రేజీ ఐ షాట్ ఉండదు చూడండి, మంచి ఎలివేషన్ సీన్. అదైతే ఐ షాట్ నాకు పిచ్చగా నచ్చింది. బట్ కొంచెం ఎక్కువ డైలాగ్స్ పెట్టుంటే బాగుంటుంది. ఉపేంద్ర గారు మరీ సైలెంట్గా ఉన్నారనిపించింది. మేబీ రెస్పెక్ట్ రజనీకాంత్ మోర్ అనుకుంటా, అందుకే. ఇంకా చెప్పాలంటే మోర్ ఓవర్ నా ఎక్స్పీరియన్స్ చూసినట్టయితే మీకు అర్థమయ్యే ఇదైతే నా ఎక్స్పీరియన్స్ అనమాట. నేను స్టార్టింగ్ ఇప్పుడు ఏది బెస్ట్ అనేది మనం టైటిల్ పెట్టాం కదా, ఆబ్వియస్లీ నా వీడియో అంతా ఎక్కడి వరకు చూసారంటే ఏది బెస్టో మీకు ఆబ్వియస్లీ అర్థమయ్యి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్కేస్ అర్థం కాకపోతే నేను ఏం చేయలేను.
సో మన వీడియో ఎక్కడి వరకు చూశారు కాబట్టి మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి అండ్ కొంచెం కామెంట్ చేయండి. మా కొంచెం సినిమాని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కొంచెం సినిమా ఏమాత్రం కొంచెం కాదు. థ్యాంక్ యూ.